ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకో. ఫ్రెండ్స్, మీరు వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. ఈ సాంగ్ అనేది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో చేశాను ఫ్రెండ్స్. వీడియో కూడా బాగుంటుంది, కొంచెం 3D టైప్లో అయితే ఉంటుంది. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ 3D కెమెరా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కెమెరా అయితే ఆన్లో పెట్టేసుకోవాలి. ఆన్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. అది యానిమేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 5.20 ms వచ్చేసి ఫోటో యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఏమైనా ట్యాప్ ఇచ్చేసి మీడియాలోకి వెళ్ళి ఇలా ఫోటో యాడ్ చేసుకోండి. మీరు ఫోటో యాడ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియా, మళ్ళీ వేరే ఫోటో. ఈ ఫోటోని కూడా ఇలా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసి ఇలాగే లాస్ట్ వరకు అయితే మీరు ఒకసారి అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేను అన్ని ఫొటోస్ యాడ్ చేసే వరకు అయితే చాలా టైం పడుతుంది. నేను కొంచెం స్కిప్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నా. మీరు కూడా ఇలా యాడ్ చేసుకోండి. బీట్ మధ్యలో కరెక్ట్ అయితే ఇలా యాడ్ అయితే చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో 2 ఎఫెక్ట్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఎఫెక్ట్ అయితే పైనుంచి కాపీలేట్ చేసుకోవాలి. కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ ఈ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కెమెరా అయితే ఆన్లో పెట్టేసుకోండి. ఆన్లో పెట్టేసి మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసి ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన ప్లస్ మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ కింద పేస్ట్ పక్కన యారో ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసి మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో, ఇలా ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటోకి అనేది పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగే లాస్ట్ వరకు అయితే ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి ఒక ఫోటో అనేది పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ కూడా పైనుంచి కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి మళ్ళీ కెమెరా అయితే ఆన్ పెట్టేసుకోండి. ఆన్ పెట్టేసి మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసి ఇప్పుడు మనం మధ్యలో ఒక ఫోటో గ్యాప్ వచ్చాం కదా, ఆ ఫోటోకి అనేది పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఫోటో మీద ట్యాప్, పైన ప్లస్ సెకండ్, కింద పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇలా మీరు అన్ని ఫోటోకి అయితే పేస్ట్ చేసుకొని పైన సేవ్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో ఎలా అనిపించింది అని కొంచెం కామెంట్ చేసి అదే చెప్పండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం సపోర్ట్ అయితే చేయండి.